ప్రియమైన దేవులారా, ఉదయకాలంలో మీ అందరికీ శుభాభివందనలు. మీరందరూ బాగున్నారని నేను తలుస్తూ ఉంటున్నాను. ఈ దిన నా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దాన వాక్యం పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనాన్ని, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము మన బాధలలో నెమ్మది కలిగించేదిగా ఉంది కనుక అనేక బాధలు మనం ఉన్నప్పుడు ఆ బాధలకు పరిష్కారం లేకపోతే ఆ బాధలలో నెమ్మది పొందుకోవటానికి అనేక మార్గాలు మనం వెలుగుతాం. వాక్యం ద్వారా మనం నెమ్మది పొందుతామని మరి అనుదిన జీవితంలో చక్కగా వాక్యాన్ని చదవటానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యపు వెలుగులో నడచడానికి మనం తీర్మానించుకొని ఆ రీతిగా చేసినట్లయితే అద్భుతంగా దేవుని వాక్యము నుండి మనం నెమ్మది పొందగలుగుతాం. దేవుని వాక్యము అది మనకు పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైనది. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్య వెలుగులో నడిస్తే దేవుడు అనుగ్రహించినటువంటి నెమ్మది, సమాధానాన్ని పొందుకో.